90% ఆఫ్ ది సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో బ్యాంకింగ్ సెక్టార్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే నెగిటివ్గా ఆలోచించారు. ఫస్ట్ మన బ్యాంక్ కంటే వేరే ఎన్బిఎఫ్సి వేరే బ్యాంకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందని చెప్పేసి నెగిటివ్ ఆలోచిస్తారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మనం చెప్పేది కస్టమర్ వినట్లేదు, కస్టమర్ వేరే చూస్తున్నాడు, వేరే ఆలోచిస్తున్నాడు, వేరే చూసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకోటి ఆలోచించడం. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మెయిన్గా ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవడం. సో ప్రొడక్ట్ అంటే లోన్ ప్రాసెస్ ఏంటి, లోన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఎక్కడ ఎండ్ అవుతుంది, లీగల్ ఏంటి, టెక్నికల్ ఏంటి, సిబిల్ ఏంటి, కేవైసీ ఏంటి, ఐటీఆర్స్ ఏంటి, బ్యాంకింగ్ ఏంటి, బీటీఓ బ్యాంక్ టర్నోవర్ ఎంత ఉంది, ఇవన్నీ అర్థం చేసుకుంటూ కస్టమర్ ముందే ఉండి ఈ ఎవ్రీథింగ్ రీడ్ చేసిన తర్వాతకి ఒక సజెషన్ ఇవ్వడం, ఒక గైడెన్స్ ఇవ్వడం, ఫైనాన్షియల్గా సపోర్టెడ్గా నిలవడం అనేది వేరు. బట్ 99% ఆఫ్ ది సేల్స్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోరు. సో ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏ ప్రొడక్ట్ చేసినా కానీ, పర్సనల్ లోన్ చేసినా, హోమ్ లోన్ చేసినా, ఎడ్యుకేషన్ లోన్ చేసినా, ఏ లోన్ చేసినా కానీ ఫస్ట్ పిన్ టు పిన్ మీ మేనేజర్ దగ్గర ఎంత విసిగించినా పర్లేదు కానీ నాలెడ్జ్ నేర్చుకోండి. నాలెడ్జ్కి మించిన ఆస్తి అంతస్తు మనకు ఇంకోటి ఉండదు. ఒక్కసారి నువ్వు నాలెడ్జ్ నేర్చుకున్నావు, ప్రొడక్ట్లో తోపైనవు అంటే ఇక నిన్ను మించేటోడు ఉండడు. నువ్వు నీకు సువర్ణ మార్గం అది. సో స్కిల్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. నువ్వున్న ఫీల్డ్లో నీ స్కిల్ నేర్చుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.